మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. కాలినడకన ఎడ్ల బండ్ల మీద మాత్రమే కాదు, హెలికాప్టర్లలోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంత ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. అసలు మేడారం మహాజాతరకు ఎందుకింత విశిష్టత? సమ్మక్క సారలమ్మను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు? వారి చరిత్ర ఏమిటి? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర. కానీ ఇప్పుడు మేడారం జాతర అందరి జాతర. ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారు. కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఇంత జనం వస్తున్నారంటే అమ్మవార్ల మహత్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఇక మేడారం జాతర చరిత్ర విషయానికొస్తే, పూర్వం కోయదొర మేడరాజు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను తన గూడెంకి తీసుకువెళ్లిన కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వనదేవతగా భావించి మాఘశుద్ధ పౌర్ణమి రోజున పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. అంతేకాదు, సమ్మక్కను మేడరాజు పెంచి పెద్ద చేశాడు. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పోలవాసను ప్రాంతాన్ని మేడరాజు కాకతీయ రాజులకు సామంత రాజుగా ఉంటూ పాలన సాగించేవాడు. ఆయన తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది. కాకతీయ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగడిద్ద రాజు సామంత రాజుగా పాలన సాగించేవాడు. సమ్మక్క పగిడిద్ద రాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న సంతానం. కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యంకు కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు. గిరిజన రాజ్య స్వాతంత్రం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం విరోచితంగా పోరాడింది. కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేయగా ములుగు జిల్లా లక్నవరం సరస్సు మొదలుకొని గిరిజనులకు కాకతీయ సైనికులకు మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. గిరిజనుల సాంప్రదాయ ఆయుధాలైన బాణాలు, బల్లెలతో సమ్మక్క సేన విరోచితంగా కాకతీయులపై పోరాడింది. పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు. వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశారు. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగు అయింది. ఇక తన కుటుంబం మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకపడింది. సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రుడే ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకతీయ సేనలు వెన్నుపోటు పొడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట పైకి సమ్మక్క వెళ్లి అంతర్ధానమైంది. ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరిన రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతోంది. కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారిన 2 ఏళ్లకోసారి సారలమ్మలకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించిన గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతోంది. కుంకుమ భరిణెను అమ్మవారిగా భావించి పూజించడం కనిపిస్తోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు. వీరి రాకతో మేడారం జాతరకు బీజం పడుతుంది. గోవిందరాజులను కొండై నుండి, పగిడిద్దరాజును పూనుగొండ్ల నుండి తీసుకువస్తారు. ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు. సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకలగుట్ట నుండి తీసుకువస్తారు. అందరూ గద్దెలపైన కొలువు తీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. ఇది మేడారం జాతర విశిష్టత. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.